నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కూల్చడం సులువు, నిర్మించడమే కష్టం. నమ్మకం కోల్పోవడం ఈజీ, దాన్ని సాధించడమే కష్టం. మాట ఇవ్వడం సులువు, నిలబెట్టుకోవడమే కష్టం. విధ్వంసం సులువు, వికాసమే కష్టం. కానీ అపనమ్మకం నుంచి నమ్మకం దాకా, విధ్వంసం నుంచి వికాసం దాకా, కూల్చడం నుంచి నిర్మించడం దాకా, రివర్స్ పాలన నుంచి టాప్ గేర్లో ముందుకెళ్లడం దాకా, సంక్షోభం నుంచి సంక్షేమం దాకా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సెంచరీ కొట్టింది. అవును, బాబు 4.0 ప్రభుత్వంపై మొదట్లోనే క్లారిటీ ఇచ్చిన సీఎం 100 రోజుల్లో స్పష్టమైన మార్పు దిశగా ఏపీని నడిపించారు. జనంలో మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు. సంక్షోభం నుంచి సంక్షేమం దాకా, సవాళ్ల నుంచి వికాసం దాకా, జనంలో ఒకరిగా జనానికి చేరువగా, హామీలు పట్టాలెక్కిస్తూ మాట నిలబెట్టుకుంటూ సూపర్ సెంచరీ కొట్టిన బాబు సర్కార్. 100 రోజుల పాలనలో సరికొత్త చరిత్ర. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అన్ని సంచలనాలే, మెరుపులే, జనానికి చేరువయ్యే నిర్ణయాలే. ఈ 100 రోజుల్లో ఏపీలో జరిగింది ఇదే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సారథ్యంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించేలా ప్రయాణం సాగిస్తోంది. గత అనుభవాలే పాఠాలుగా, మారిన మనిషిగా కొత్త చంద్రబాబును జనం చూశారు. మారుతున్న కాలానికి తగ్గట్లే పాలనా విధానాన్ని మార్చేశారు చంద్రబాబు. అవును, అందుకే ఆంధ్రప్రదేశ్ సరియైన దిశలో వెళ్లడానికి తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నారు ఏపీ సీఎం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న లక్ష్యంతో కేంద్రం నుంచి నిధుల సేకరణ దగ్గర నుంచి అభివృద్ధి, సంక్షేమం దాకా అన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 100 రోజుల ల్యాండ్ మార్క్ రాని వచ్చింది. మరి ఇన్ని రోజుల్లో ఆంధ్రాలో మార్పు కనిపించిందా? కథ మారిందా? జనం సంతృప్తిగా ఉన్నారా అంటే అవునన్న సందేహమే వస్తోంది. ఈ 100 రోజుల్లో ప్రతి ఇంట్లోనూ మార్పు కనిపించింది. వృద్ధుల పెన్షన్ల దగ్గర నుంచి యువతరం ఉద్యోగావకాశాల దాకా అందరిలోనూ కొత్త ఆశలు చిగురించేలా నిర్ణయాలు జరిగాయి. ఒక మార్పు ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైన సందర్భమిది. సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటి పట్టాలెక్కిస్తూ సూపర్ సెంచరీ కొట్టిన సమయమిది. 1994 సీఎంను చూస్తారని చెప్పిన 4.0 ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా 100 రోజుల పాలన ఏపీ దశదిశను మార్చిందా? ఏ నిర్ణయాలు ప్లస్ అయ్యాయి, ఏవి మైనస్ అయ్యాయి? జరిగింది ఏంటి? ఇంకా జరగాల్సింది ఏముంది? కూటమి పార్టీల సమన్వయం సరిపోయిందా? సమస్యలు ఉన్నాయా? కేంద్రంతో సఖ్యత సరిగానే సాగుతుందా? ఇవన్నీ 100 రోజుల మైల్ స్టోన్ సందర్భంగా చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో జరిగిన పనులు, తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన ఫలితాలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. సరియైన పాలన జనాన్ని, సమాజాన్ని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని సరైన దిశలో తీసుకెళ్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన ఉండాలి. సరిగ్గా 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం జరిగించింది కూడా ఇదే. రాజకీయం అంటే ప్రతీకారం కాదు, ప్రజల బాగోగులు చూడడం అన్న సూత్రాన్ని పాటిస్తూ పాలనను పట్టాలెక్కిస్తున్నారు చంద్రబాబు. శక్తివంతమైన నిర్ణయాలు, హామీల అమలు దిశగా కథ నడిపిస్తున్నారు. జూన్ 12న పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు చూపించారు సీఎం చంద్రబాబు. హామీల అమలులో ముఖ్యమైనది, మొదటగా చెప్పుకునేది పెన్షన్లే. 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్ను పగ్గాలు చేపట్టగానే అమలు చేశారు. పెంచిన పెన్షన్ కలుపుకొని ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో కలిపి 7,000 అందజేశారు. నిజానికి బాకీ పడ్డ పెన్షన్లు ఇవ్వడం చరిత్రలోని బహుశా ఇదే తొలిసారి కావచ్చు. అటు దివ్యాంగులకు, డయాలసిస్ రోగులకు పెన్షన్లను పెంచారు. పెన్షన్ల పెంపు ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు తదితర నిరుపేద కుటుంబాలకు చాలా రిలీఫ్ దక్కింది. జనంలో ప్రభుత్వ ప్రతిష్ట మరింతగా పెరగడంలో కీలకంగా మారింది. జగన్ హయాంలో విడతల వారీగా పెంపుతో కనిపించిన ఉపయోగం కూటమి ప్రభుత్వం బాకీతో సహా ఇవ్వడం చాలా ప్లస్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్వయంగా సీఎం చంద్రబాబే కొందరు లబ్ధిదారులకు అందించారు. మొదట పెన్షన్లు ఇచ్చిన టైంలో అయితే
ఓ పేదింటికి వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడి వారితో కలిసి టీ తాగి కొత్త ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి పెన్షన్ ఇచ్చి వచ్చారు చంద్రబాబు. ఇక 1 తారీఖున ఆదివారం వస్తుంటే ఒక రోజు ముందే పెన్షన్లు ఇవ్వడం మరో హైలైట్. ఎన్నికలకు ముందు అలాగే అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగాని ఆ హామీని నెరవేరుస్తూ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై సంతకం చేశారు. నిరుద్యోగ యువతకు 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలను సాకారం చేసే దిశగా అడుగుపడింది తొలి 100 రోజుల్లోనే. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి గృహ నిర్మాణదారుల్లో ఆర్థిక భారాన్ని తగ్గించారు చంద్రబాబు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఉచిత ఇసుకను కేవలం రవాణా ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లేందుకు కొత్త పాలసీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సాధారణ జనం ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకకు భారీగా చెల్లించాల్సి వచ్చేది. వారి కష్టాలను స్వయంగా గమనించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందే ఉచిత ఇసుక అందిస్తామని ప్రకటించింది. చెప్పినట్లే ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టి భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. పేదలకు 5 రూపాయలకి నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తూ పేదల కడుపు నింపుతోంది. గత సర్కార్ అన్న క్యాంటీన్లు రద్దు చేయడంతో నిరుపేదలు, దినసరి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. అదే సమయంలో గత ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించారు చంద్రబాబు. భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిలిపివేశారు. భూముల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వం ఆయన ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను జారీ చేశారు. రైతు భూమి హక్కులకు క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కాపాడేలా భూమి సరిహద్దులు, లొకేషన్ వివరాలను పాస్ పుస్తకాల్లో పొందుపరిచారు.